మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. భోగాపురం ఫ్లైఓవర్ వద్ద ఘోర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విమానాశ్రయ రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. మోడీ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. అయితే సుమారు 5,000 బస్సుల్లో జనాల్ని తరలించారు. 16వ నెంబర్ జాతీయ రహదారి నుండి ఎయిర్పోర్ట్ కు వెళ్లే అన్ని దారుల్లో కూడా బస్సులంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేసేదేం లేక కొన్ని బస్సులు కూడా వెనక్కి మల్లుతున్నాయి. సుమారుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు భోగాపురం ఫ్లైఓవర్ దగ్గర ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రవి ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే రవి చెప్పండి, దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? వాహనాలు కొద్దిగా అయినా మూవ్ అవుతున్నాయా, లేకుంటే ఎక్కడక్కడ స్తంభించిపోయా? డీటెయిల్స్ అందించండి రవి. ప్రియా, విశాఖపట్నం నుంచి 2,000 బస్సుల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలించడం జరిగింది. దానికి విశాఖపట్నం జిల్లా పోలీసులు అలాగే విజయనగరం పోలీసులు గట్టి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధాని మోదీ సభకి సుమారు 50,000 మంది నుంచి 70,000 మంది జనాన్ని తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి 3-4 సార్లు ఇప్పుడు రిక్కీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. కాకపోతే ఊహించిన విధంగా ఈ 2,000 బస్సులు అట్ ఏ టైం ఒకేసారి ఈ రోజు ఉదయం 7 గంటలకల్లా బయలుదేరి అక్కడికి వెళ్లేసరికి రిటర్న్ వచ్చే బస్సులు ఎలా రావాలో తెలియకపోవడం వల్ల సుమారు 3-4 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ రద్దీ అనేది ఏర్పడింది. వెళ్లేవారు ఎవరు కూడా వేదిక వద్దకు పూర్తిగా వెళ్ళడానికి అవ్వలేదు. జనాలందరూ కూడా బస్సుల్లోనే ఉండిపోయారు. కొంతమంది అయితే గంటల తరబడి బస్సులో కూర్చోలేక కిందకి దిగి రోడ్ల మీద నిలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. మోదీ సభ కోసమని బయలుదేరిన వీళ్ళు అసలు సభ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా మంది ఈ డ్వాక్రా మహిళల్ని అత్యధిక శాతం వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా బస్సుల్లోనే ఉండిపోయారు. అందులో చాలా మందికి బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పటి వరకు అందలేదని చెప్పి చాలా నిరుత్సాహపడే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే అలాగే దాదాపుగా 5,000 బస్సుల్లో కూడా జన సమీకరణ చేయడం వల్ల ఈ జామ్ ఏర్పడినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయలేదా? అసలు సమస్య ఎక్కడ వచ్చింది? వాస్తవానికి అక్కడ 5,000 కాదు 2,000 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ బస్సులతో పాటు ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులన్నీ కూడా ఈ కోస్టల్ ఆంధ్రాలో 3 జిల్లాల్లో ఉన్న బస్సులన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టారు. ఈ 2,000 బస్సుల్లోని అట్లీస్ట్ బస్ కి ఒక 50-60 మంది చొప్పున చూసుకున్నా సరే సుమారు 5,000 మంది జనాభాని 7,000 మంది జనాభాని తరలించాలని ప్రయత్నం చేశారు. అయితే బస్సులు ఏదైతే పార్కింగ్ ప్లేస్ అలాట్ చేశారో అది ప్రాపర్ గా పార్కింగ్ అక్కడ అవ్వకపోవడం వల్ల మిగతా బస్సులన్నీ కూడా రోడ్ల మీద ఉండిపోయి ఈ బస్సులన్నీ రోడ్ల మీద ఉండిపోవడం వల్ల ఆ వెనకాతల కార్ పాస్లు తీసుకొని వెన్యూలోకి వెళ్లి వెన్యూలో కూర్చొని మోదీ గారి ప్రసంగాన్ని విందాం అనుకున్న చాలా మంది వందలాది మంది వేలాది మంది ఎవరైతే డెలిగేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్ల సభా స్థలానికి వాళ్ళందరూ కూడా సక్రమంగా చేరుకోలేకపోయారని తెలుస్తోంది. అండ్ ఇంకొకటి అయితే అక్కడ మోదీ సభకు భారీగా జనం వస్తారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఇట్లాంటి సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒక విధంగా విఫలమయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిని ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు? వాస్తవానికి పోలీసులు ముందుగా వేసుకున్న ప్లాన్ కి ఈ రోజు ఇక్కడ జరిగిన దానికి ఎక్కడ పొంతనైతే కుదరలేదు. ఇంప్లిమెంటేషన్ లో మాత్రం కొంత వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొన్న వారం రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణలో కూడా అలాగే పోలీసులు చేసిన ప్లాన్ కి అక్కడ ఊహించిన విధంగా వచ్చిన జనానికి అసలు కంపారిజన్ లేకపోవడం వల్ల గంటల తరబడి నగరంలోని మొత్తం ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అదే విధంగా ఈ రోజు భోగాపురంకి వెళ్లే రహదారి కూడా సుమారు 4-5 కిలోమీటర్ల మేర జామ్ అయిపోవడం వల్ల వేలాది మంది ఎవరైతే అక్కడికి చేరుకోవాలనుకున్నారో వాళ్ళందరూ రోడ్ల మీద నిరాశ్రయాలుగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్ కనీసం మొహం కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ. సో ఇది ప్లానింగ్ చేసినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ లోని అమలులోని మాత్రం సక్రమంగా జరగకపోవడం వల్ల ఇది జరిగిందన్నది 100% మనకు అర్థం. అయితే ప్రస్తుతానికి ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి దాదాపుగా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? గ్రౌండ్ లో ఉన్నటువంటి పోలీసులు దీనికి సంబంధించి ఏం ఆన్సర్ చెప్తున్నారు? ఇప్పుడు మోదీ ఏదైతే ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవుతారో అయిన తర్వాత అప్పుడు ఈ ట్రాఫిక్ లో చిక్కుకున్న వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక మరొక 2-3 గంటల పాటు
ఇది క్లియర్ అవడానికి టైం పడుతుందని తెలుస్తుంది మనకి. అండ్ మోదీ సభ పూర్తయిన తర్వాత మరింత ట్రాఫిక్ ఎక్కువైనటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అదనపు, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు మోదీ సభ ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలోని ఆ బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి సుమారు 2,000 మంది పోలీసులు పెట్టారు. ఒకసారిగా ఆ సభ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ ఉన్న మిగతా ఏదైతే పోలీసు స్టాఫ్ అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ మీద పూర్తిగా దృష్టి సారించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి భోగాపురం ఫ్లైఓవర్ వద్ద ఘోర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. విమానాశ్రయం రహదారిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. మోడీ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. అయితే సుమారుగా 5,000 బస్సుల్లో జనాల్ని తరలించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుండి ఎయిర్పోర్ట్ కు వెళ్లి అన్ని దారుల్లో కూడా బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి స్థితి కనిపిస్తోంది. చేసేదేం లేక కొన్ని బస్సులు కూడా వెనక్కి మలుతున్నాయి. సుమారుగా 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. ఎక్కడికక్కడ బస్సులు కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంచెం కూడా మూవ్ అవ్వకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అయితే అక్కడ కనిపిస్తోంది. సో కొంతమందికి బస్సెస్ లో ఉండే వాళ్లకు అల్పాహారం కూడా అందని సిచ్యువేషన్ కూడా ఒక రకంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ సందర్భంగా నేడు జాతీయ రహదారి 16 NH16 పై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది. అయితే భోగాపురం ఫ్లైఓవర్ సమీపంలో వాహనాలు దాదాపు 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి దాదాపుగా 2,000కు పైగా ప్రత్యేక బస్సులో లక్షలాది మంది ప్రజలు సభకు తరలి రావడంతో ఈ పరిస్థితి తెల్లెత్తింది. సో పోలీసులు అనుకున్నది ముందుగా ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. సో అందుకు కారణంగా ఒక రకంగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే అంతర్గత రహదారులన్నీ కూడా బస్సులతో నిండిపోవడంతో కొన్ని వాహనాలు కూడా వెనక్కి మళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 7,000 మంది పోలీసులు భద్రతా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు అయితే చేపడుతున్నారు. ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లేటువంటి సాధారణ వాహనదారులు, అత్యవసర ప్రయాణికులు, సో వాళ్ళకు కూడా హెచ్చరికలు ఒక విధంగా జారీ చేశారు. రాత్రి 8 గంటల వరకు అత్యవసరం అయితే తప్పించితే NH16 రూట్ వైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్తున్నారు. విజయనగరం మీదుగా ప్రయాణించే వారు వీలైతే అంతర్గత గ్రామీణ రహదారులు లేదా ప్రత్యామ్నాయ లింక్ రోడ్లను ఎంచుకోండి అని చెప్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రులు లేదా రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన వారు ముందస్తుగా బయలుదేరడమే మంచిది అని చెప్తున్నారు. సో మొత్తానికైతే దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు విశాఖపట్నం, గాజువాక, తూర్పు పడమర నియోజకవర్గాలు, భీమిలి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుండి కూడా దాదాపు 1465కి పైగా ప్రత్యేక ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు జనాన్ని తరలించడం వల్ల రహదారులన్నీ స్తంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సుమారు 6,000కి పైగా ప్రైవేట్ వాహనాలు, విఐపి కాన్వాయ్లు ఒకేసారి భోగాపురం సర్వీస్ రోడ్లు అలాగే జాతీయ రహదారిపైకి రావటం వల్ల ఈ 4 కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది. సభ ప్రాంగణంలో దాదాపు 15,000 మంది గిరిజన కళాకారులు దింసా నృత్యం అలాగే 200 మంది కూచిపూడి కళాకారుల ప్రదర్శన ఇవ్వడానికి రావడంతో ఉదయం నుండే సాధారణ వాహనాలు కూడా అక్కడ చోటు లేకుండా పోయింది. సో అక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఆ చోటు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. సో అయితే ఆగస్టు అంటే ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని చెప్తున్నారు. అనకాపల్లి వైపు నుండి వచ్చే భారీ అలాగే సరుకు రవాణా వాహనాలను కూడా లంకెలపాలెం జంక్షన్ వద్ద నిలిపివేశారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం సరిహద్దుల నుండి కూడా భారీ వాహనాలను వైజాగ్ సిటీలోకి అనుమతించటం లేదు. సాధారణ ప్రజలైతే అత్యవసరం అయితే తప్పించితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా తమ సొంత వాహనాలతో NH16 పైకి రావద్దని వైజాగ్ పోలీసులు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే బహిరంగ సభ పరిసరాల్లో 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్ కు కూడా ప్రకటించారు. సో మొత్తానికైతే ఇప్పుడు మధురవాడ, అనంతపురం, తగరపులస, రాజపూల్తో మీదుగా భోగాపురం చేరుకుంటున్నాయి. ఇక హనుమవంతువాక, అడవివరం, సోంట్యం, అనంతపురం, తగరపు వలస రూట్ వైజాగ్ ఈస్ట్ నుంచి వెళ్ళిపోతుంది. సో మొత్తానికైతే కొన్ని రూట్లు అయితే లింక్ల రూట్లు అయితే వాళ్ళు కూడా క్రియేట్ చేసి పెట్టినారు. ఈ రోజుకి సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కనెక్టింగ్ రోడ్స్ లో, లింక్స్ రోడ్స్ లో వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో సబరపల్లి జంక్షన్ నుండి సన్ రైజ్ రిసార్ట్ సమీపంలోని సర్వీస్ గేట్ ద్వారా విఐపి వాహనాలు నేరుగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేలాగా గ్రీన్ కారిడార్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రత్యామ్నాయంగా అయితే శ్రీకాకుళం లేదా విజయనగరం వెళ్లాలనుకుంటే ఆనందపురం నుండి పద్మనాభం మీదుగా
విజయనగరం రూట్ ఎంచుకొని అక్కడ నుండి శ్రీకాకుళం వైపు వెళ్లడం సురక్షితం అని చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ లింక్ రోడ్లు బ్లాక్ అయినందున గ్రామీణ లింక్ రోడ్ల సమాచారం కోసం లైవ్ గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ ఇండికేషన్ ను ఎరుపు రంగుల మార్గులను నివారించడం గమనిస్తూ ప్రయాణించండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో సభకు అందరూ కూడా ఆయన్ని చూడాలని వెళ్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో అన్ని ఒక 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే అక్కడ ఏర్పడిందని చెప్పొచ్చు. సో మెల్లమెల్లగా అయితే క్లియర్ చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి అత్యవసరం అయితే తప్పించితే బయటికి రాకండి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి మాట.